దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల్ని, దేవుడి మీద ఆధారపడినటువంటి వారిని, దేవునితోటి సహవాసం చేసేటువంటి వారిని, దేవునితోటి నడిచేటటువంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు, మర్చిపోడు. ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది నిజంగా దేవుడి మీద ఆధారపడ్డారు. దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, యేసేపు గారికి ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినాయి, దేవుని విడిచిపెట్టలేదు. పాపానికి దూరంగా ఉన్నాడు. దేవుడు నిజంగా ఐగుప్తి దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలబెట్టాడు. యోబు గారికి సమస్తమును కోల్పోయాడు. ఎక్కడైనా సరే దేవుణ్ణి విమర్శిస్తాడేమో అని సాతానుగాడు చూశాడు. కానీ ఎక్కడ కూడా ఎన్ని సమస్యలు వచ్చినా సరే దేవుని విడిచిపెట్టలేదు. దేవుణ్ణి ఆనుకునే ఉన్నాడు. రెండంతలుగా యోబుని దేవుడు ఆస్వాదించాడు. ఇదిగో దానియేలు గ్రంథంలో కూడా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా మరి దేవునికి విరోధముగా అన్య దేవతల్ని, ఆ బంగారు ప్రతిమని నమస్కరించాలన్నప్పుడు మేము చెయ్యము అన్నారు. అగ్నిగుండంలో వేశారు, శ్రమలో. కానీ దేవుని విడిచిపెట్టలేదు వారు. నిజంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. రాజు యొక్క కళ్ళును తెరిపించాడు, నెబుకద్నెజరు యొక్క మనోనేత్రాల్ని. ఈ ఉదయకాల సమయంలో చూసుకున్నట్లయితే బెల్షాజరు చనిపోయిన తర్వాత మరి 62 సంవత్సరాలైనటువంటి వాడైనటువంటి దర్యావేషు రాజుగా మరి ఆయన నిలబడ్డాడు. మాదీయుడైనటువంటి దర్యావేషు. అయితే రాజ్యం అంతటిపైన కూడా దాదాపుగా 120 మందిని ఆయన అధిపతులుగా నియమించడానికి ఆయన చాలా ఇష్టపడ్డాడు. ఆ 120 మంది అధిపతుల్లో మరి వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాడు. ఆ ముగ్గురిలో చూసుకున్నట్లయితే దానియేలు ముఖ్యుడంట. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క బిడ్డలో దేవుడి మీద ఆధారపడినప్పుడు, నీతిగా, న్యాయంగా, యథార్థంగా మనం జీవించినప్పుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలోనే దేవుడు నిలబెడతాడు. ఎన్ని శ్రమలు వచ్చినా వాటికి మనం తట్టుకొని దేవుడి మీద, దేవునిలోనూ మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన హెచ్చించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దానియేలు కూడా మరి ఆ 125 మందిలో ఆ యొక్క ముగ్గురు ప్రధానుల్లో ఇతడు ముఖ్యుడిగా ఉన్నాడు. దానియేలు గారు మరి అంతా కూడా చూసుకుంటారంటే చూడండి, ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూసుకుంటే రాజునకు నష్టము కలుగుకుండినట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పగించాలి. చూడండి, లెక్కలు అప్పగించేటప్పుడు కొన్నిసార్లు మనం తారుమారులు చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు తప్పుడు లెక్కలు రాసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఆ యొక్క ధనము మనిషిని ఏ విధంగా సరే మలిచేస్తుంది, మనసును మార్చేస్తుంది. ఆ పాపిష్టి ధనము. ఇదిగో దానియేలు గారు అయితే మరి నిజంగా లెక్కలు అప్పగించేటటువంటి సమయాల్లో ఎటువంటి ఇదిగో అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన కాదు మరలి అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడే, ప్రధానుల్లోనూ అధిపతిలోను ప్రఖ్యాతి నుండి ఉండిను కనుక రాజ్యమంతటి మీద అతనికి నియమింపవాలని రాజు ఉద్దేశించాను. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని నుండి తగిన హేతువు కనిపెట్టుచుండేరు. కానీ దానియేలు నమ్మకస్తుడై నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలు విషయంలో ఏ తప్పులు కూడా పట్టుకెళ్ళిపోయారు. ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. మనకు అధికారం ఉంటే ఎన్నో పెత్తనాలు చేస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం. లేకపోతే ఆర్థికంగా ధనాన్ని మనం తప్పుడు లెక్కలు రాయటం చేస్తూ ఉంటారు. కానీ దానియేలు గారు అతి శ్రేష్ఠుడండి, శ్రేష్టమైనటువంటి వాడు.
మనము కూడా ఆ విధంగానే ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మన యజమానుడు ఉన్నా లేకపోయినా సరే నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. మరి ఆ యొక్క రాజ్య పరిపాలనలో ఏ విషయంలో కూడా ఏ తప్పు కూడా వీరు పట్టుకోలేకపోయారు. ఎందుకనంటే అందరికంటే ఉన్నతమైన స్థితిలో దానియేలు గారు ఉన్నారు. అది ఇదిగో ఈ యొక్క అధిపతులు వీరందరూ కూడా తట్టుకోలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు వారు దానియేలు విషయంలో. కానీ దానియేలు దేవుడు దినదినము ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అయితే ఒకానొక దినాన్న రాజు అయినటువంటి దర్యావేషు వద్దకు వెళ్ళి, ఇదిగో రాజా, ఇంకా ప్లాన్ వేసుకున్నారు. ఇదిగో రాజ్య పరిపాలనలో ఏ విషయంలోనూ దానియేలును మనం పట్టుకోలేము, ఏ తప్పు కూడా దొరకదు మనకి, దేవుని విషయంలోనే. ఎందుకనంటే అతడు దేవుణ్ణి నిత్యము కూడా పూజిస్తాడు. దేవునికి ప్రార్థన చేయకుండా ఇతను ఆపు చేసేయాలి. కానీ ఆగడు కదా, దానికని ఒక ప్లాన్ వేసుకుని వీరు ఇదిగో బెల్షాజర్ దగ్గరికి వెళ్ళి, రాజు ఎంతమంది వెళ్ళిపోయారు కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లా అంటున్నారు, రాజుకు దర్యావేషు చిరంజీవి ఇందువుగాక, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి, అంటే మొత్తం రాజ్యము ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా దానియేలు గారికి విరోధులే. అంటే వీరు దానియేలు గారు అయితే వారెవరిని కూడా శత్రువులుగా చూసేవాడు కాదు. కానీ దానియేలు గారు అంటే వారలేనటువంటి వారు వీరందరూ కూడా, అధికారులందరూ కూడా దానియేలు ఒకవైపు, దానియేలు పక్షాన దేవుడు ఉన్నాడు. ఇదిగో దర్యావేషు రాజు, మరి నీకు తప్ప ఒక 30 దినములో, ఒక నెల రోజుల పాటు ఏ దేవుడికి ఎవ్వడు కూడా పూజించకూడదు. నీకు తప్ప ఒకవేళ వారి దేవుడికి గనక మొక్కినట్లయితే వారిని ఇదిగో సింహపు బోనులో వేసేయాలి అని ఒక శాసనాన్ని తీసుకొచ్చి వీరు, ఆ శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. సంతకం చేయించుకుని దాని మీద దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. చూసారు, ఇంకా సంతకం పడిపోయింది, శాసనం రాసేశారు. అయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినండి దానియేలు తెలుసుకున్నాను. తెలుసు దానియేలు గారికి, తెలియకుండా నాకు తెలియదు, అయ్యో పొరపాటు అయిపోయిందని అని ఏం అంటలేదు. ఈయనకి తెలుసు, అయినను సరే తాను యథావిధిగా ఇదిగో దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచూ వచ్చెను. చూసారా, రోజుకి ముమ్మారులండి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనకి ఎంతో ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడుతున్నాడే. మనం దేవుని ఆరాధిస్తున్నామా, స్తుతిస్తున్నామా, కనీసం మనం ప్రార్థన చేస్తున్నామా? దానియేలు గారు ముమ్మార్లు రోజుకి మోకాలుని ప్రార్థన చేసి ఆయన స్తుతిస్తున్నాడు. అయితే ఈ విషయము వీరికి తెలిసింది. దానియేలు ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలును తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బతిమాలుకొనిటి చూచి రాజు సమీపం దగ్గరికి తీసుకెళ్లారు. వీరందరూ చూడండి, ఎవరు? మాదీల యొక్కయు పార్సీకుల యొక్క పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరు దాన్ని రద్దుపరచజాలరు. ఒకవేళ రాజు కనుక మారిపోతాడేమో దానియేలు గురించి తెలుసుకొని, ఎందుకంటే దానియేలు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఎంత యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడో దర్యావేషు రాజుకు తెలుసు. అయితే వీరేం చేశారంటే, ఒకవేళ ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చిచున్నాడని, ఇదిగో నిన్ను లెక్క చేయలేదు, నీ శాసనాన్ని లెక్క చేయలేదని దర్యావేషు రాజుగారి దగ్గరికి వచ్చి వీరందరూ ఉన్నాయి లేని ఉన్నాయి కూడా చెప్పేస్తున్నారు. మళ్ళీ ఒకవేళ రాజు ఎక్కడ మారిపోతాడేమనుకుని ఇదిగో దానికి ముద్ర కూడా వేయించేశారు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా చేశారో రాజు ఆజ్ఞ ఇచ్చాడు, బంట్రోతులు తీసుకెళ్ళి దానియేలు గారిని సింహబోన్లు వేశారు. వేసేయటమే కాదు, ఆ బోనుకున్నటువంటి ఆ యొక్క దాన్ని కూడా మూసేశారంట.
చూడండి, బంట్రోతులు దానిలు పట్టుకుని పోయి సింహముల గుహలో పారదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించిన దానిలతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారం వేసి దాన్ని మూసేశారు. రాజు అయితే, ఇదిగో నీవు నిత్యము ప్రతి క్షణము సేవించుతున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. అవును ప్రియ సోదరి సోదర, ఈ లోకంలో ఏ మనుషుడు కూడా మనల్ని రక్షించలేడు, ఏ మనుషుడు కూడా మనకేమి చేయలేడు. ఇదిగో దేవుడు మాత్రమే. దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనకి తోడుగా ఉంటాడో. ఇదిగో ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో, మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారులు ముద్ర వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి, చూడండి, బబులోను చెరలోనికి వచ్చినటువంటి యూదుడైనటువంటి యొక్క దానియేలు గారు ఒక దాసుడు కోసం రాజు ఉపవాసం ఉన్నాడండి. ఎందుకు? రాజు ఎక్కడా, దాసుడు ఎక్కడా అంటే, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, యథార్థత, నమ్మకత్వం, అదే మనల్ని నిలబెడుతుంది. ఎటువంటి పాపము చేయకుండా దేవునికి దగ్గరగా మనం ఉండినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఇదిగో ఒక రాజు ఉపవాసం ఉండి నాట్యాలన్నీ కూడా ఆపు చేయించేశాడు. ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు తెల్లవారతాదా అని దర్యావేశు రాజు చూస్తున్నాడు. అంతటా ఇదిగో తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి, రాజులండి వారి ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవచ్చు, కానీ తెల్లవారుజామునే ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. నిద్ర పట్టి ఉండదు రాజుగారికి. దానియేలు యొక్క మంచితనము, యథార్థత, నీతి, ఆయన యొక్క భయము, భక్తి, దేవుని అనేటువంటి ఆ యొక్క భక్తి ద్వారానే అతనికి రాజు తెలుసు కనుక ఇదిగో తెల్లవారుజామునే పరిగెట్టుకుంటూ వచ్చేసాడండి. వేగిరమనే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయిను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, చూడండి, రాజు దాసుడి కోసం బాధపడుతున్నాడు. అంతే కదా, మనం ఏదైతే అప్పగించేవాడో మన యజమానుడు తను నమ్మకంగా చేసినప్పుడు బలమైన నమ్మకమైన నా దాసుడు అంటాడు యజమానుడు. ఆ విధంగా మనం ఉండాలి. ఇదిగో దర్యావేషు రాజు ఆ యొక్క గుహ దగ్గరికి వచ్చి దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు. ఈ యొక్క దర్యావేషు రాజుకి తెలుసండి, జీవము గలటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దానియేలు అని. ఇదిగో దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టడు. దేవుడి మీద ఆధారపడినప్పుడు, ఇదిగో ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోలను మూయించెను. ఎందుకంటే చూడండి, దేవుని యొక్క దృష్టికి దోషిగా కాదు. మనల్ని నిలబడితే మనం దోషులుగా నిలబడతాం, కానీ దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా నిలబడ్డాడు కనుక ఇదిగో ఒక దూతను పంపించి సింహముల యొక్క నోలును మూయించాడు, నాకు ఏ హాని చేయలేదు అన్నప్పుడు నిజంగా మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా. నేను రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడే దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గల వాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. రాజాజ్ఞగా దానియేలు మీద ఎవడైతే నిందల మోపాడో, ఎవడైతే అబద్ధ సాక్ష్యాలు చెప్పాడో, ఎవడైతే లేని వార్తను పుట్టించాడో వారందరినీ కూడా పిలిపించాడు. గుహలో గుహలో బోన్లోకి వేశారు. వాళ్ళు ఇంకా గాల్లో ఉండగానే సింహాలు ఎగిరి మరీ పట్టుకున్నాయి, ఎముకలతో సహా పిప్పి పీల్చేసినాయి. చదివితే ఇంకా అధ్యాయం ఉంటుంది మనకి. మరి సోదరుడా, మన దేవుడు గొప్ప దేవుడు.
దానియేలును రక్షించినట్టు దేవుడు నిన్ను నన్ను మనందరినీ రక్షిస్తాడు. మనం నమ్మాలి, నమ్మిక ఉంచాలి. మనం ఇదిగో విశ్వాసం ఉంచాలి, దేవునిలో యథార్థంగా జీవించాలి. ఇదిగో దేవుని ఎదుట నిర్దోషులుగా మనం జీవించినట్లయితే దానియేలుకు తోడుకున్నటువంటి దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు తండ్రి. పాపులము, అయోగ్యులము, ఎన్నికలేంటి వాళ్ళము, ఎందుకు పనికిరాంటి వాళ్ళము, పెంట మీద చెత్త కంటే మేము ఏనటి వాళ్ళం ప్రభా. సహాయం చేయవాడు నీవే దేవా. దానియేలు గారి విషయంలో ప్రభా, ఇదిగో నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నిన్ను ప్రార్థించకూడదు, నీకు ఇదిగో నీ సన్నిధిలోకి రాకూడదని వారందరూ కూడా కట్టుకున్నారయ్యా. దానియేలుని ఏ విధంగా సరే లేకుండా చేసేయాలనుకున్నారు ప్రభువా. ఇదిగో నీకు విరోధంగా రూపింపబడి ఏ యొక్క ఆయుధము వరదలేదు అంటున్నావు తండ్రి. దానియేలు పక్షాన్ని నువ్వు ఉన్నావు దేవా. ఇదిగో సింహముల నోరును మూయించావయ్యా. ముమ్మార్లు ప్రార్థన చేశాడయ్యా, నీకు ప్రతి దినము కూడా చేస్తున్నాడు. మాకు కూడా భాగ్యం దయచేయండి. నీకు దగ్గరగా మేము నీతిగా, న్యాయంగా, యథార్థంగా మేము జీవించడానికి, నిర్దోషులుగా నీ ఎదుట మేము జీవించడానికి, పవిత్రులుగా మేము జీవించడానికి మాకు సాయం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి, ఇరుకుల ఇబ్బందుల శోధనకు శాంతి సాయం దయచేయమని, ఇదిగో దేవా పుట్టినరోజు వేడుకలు జరిగిన ప్రత్యేక బిడ్డను మీరు ఆస్వాదించమని క్రీస్తు నామములో ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.